వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి పట్టణం శ్రీ నడివీధి పోలేరమ్మ జాతరకు ముస్తాబైంది. పిలిచినా పలికే దేవతగా, దుష్టశక్తుల నుండి కాపాడే అమ్మగా, కావలి వాసుల కల్పతరువుగా పూజలు అందుకుంటున్న నడివీధి పోలేరమ్మకు ఈ ఏడాది అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులిచ్చి శ్రీకారం చుట్టారు. ధన ధాన్య రాశులతో సౌభాగ్య ఆరోగ్యాలతో చల్లగా చూడాలని కోరుకుంటూ కావలి నియోజకవర్గ ప్రజలంతా తరలివచ్చి శ్రీ నడివీధి పోలేరమ్మకు మొక్కులు చెల్లించి అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కావలి పట్టణంలో ముఖ్యంగా మన నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవం మన కావలి గ్రామ దేవత అయిన పోలేరమ్మ గారి ఉత్సవాలు ఈ నెల చాటింపుతో ప్రారంభించి 2వ తారీఖు జనవరి 3వ చాటింపుతో కంప్లీట్ చేసి తర్వాత 7వ తారీఖు నుంచి ఈ ఉత్సవాలు 7, 8, 9, 10 ఈ 4 తేదీల్లో ఈ గ్రామోత్సవాలు జరపడానికి గ్రామ పెద్దలు అందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ప్రతి 3 సంవత్సరాలకి కూడా ఇది జరపాలని ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ సంవత్సరం ఈ జాతరని అత్యంత వైభవంగా మన కావలి పట్టణాన్ని పర్యవేక్షించే ఆ అమ్మవారి ఉత్సవాలని ఘనంగా జరపాలని ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు దానికి కావాల్సిన పనులు అన్నీ కూడా శాస్త్రోక్తంగా పెద్దలు నిర్ణయించిన ప్రకారం ఈరోజు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఉత్సవాల్లో కూడా కావలి ప్రజలంతా కూడా ఈ 7వ తారీఖు నుంచి జరగబోయే కార్యక్రమాలు అందరూ కూడా పాల్పంచుకొని ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాలని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ ఉత్సవాలకు సంబంధించి ముఖ్యంగా అటు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీసు డిపార్ట్మెంటు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ విభాగం అందరూ కూడా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఆటంకాలు లేకుండా ఎక్కడైతే ముఖ్యంగా శానిటేషన్ ఈ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి రేపు జరగబోయే ఉత్సవానికి ఆటంకం లేకుండా వైర్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ కావచ్చు, ఏవి కావచ్చు వాటికి సంబంధించి పోలీసు డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగించే విధంగా సహకరించాలని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పోరాటం అయింది. దానికి కూడా ఈరోజు అధికారులు కూడా హాజరవటం చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాం. ప్రతిష్టాత్మకంగా కావలి పాత ఊరిలో జరుగుతున్న కావలి గ్రామ దేవత నడివీధి పోలేరమ్మ జాతర మహోత్సవానికి అందరూ కూడా ఇచ్చేసి దీన్ని జయప్రదం చేయాలని కూడా 7వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా జరిగే ఈ ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా కావలి ప్రజానీకాన్ని కూడా కోరుతున్నాను.